భారత్ అలాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండవ వన్‌డే మ్యాచ్ జరిగింది కదా! అయితే టాస్ గెలిచి మొదటగా ఇంగ్లాండ్ ఓపెనర్‌లు ఫిలిప్ సాల్ట్ అలాగే బెన్ డెకెట్ ఇద్దరు కూడా సూపర్ డూపర్ ఆరంభాన్ని అందించారు. అయితే ఫిలిప్ సాల్ట్ ఆచితూచి ఆడినా కూడా బెన్ డెకెట్ మాత్రం భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. 7 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఫిలిప్ సాల్ట్ ఇచ్చిన సునాయాసమైన క్యాచ్‌ను బ్యాక్వర్డ్ పాయింట్‌లో అక్షర్ పటేల్ నేలపాలు చేశాడు. ఈ అవకాశాన్ని అతను అందిపుచ్చుకున్నాడు. పవర్ ప్లేలో ఇంగ్లాండ్ 75 పరుగులు చేసింది. అయితే ఆ మరుసటి ఓవర్‌లో బెన్ డకెట్ 36 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ప్రమాదకరమైన ఈ జోడీని వరుణ్ చక్రవర్తి విడదీశాడు. ఫిలిప్ సాల్ట్ క్యాచ్‌ను ఔట్‌గా పెవిలియన్‌కు చేర్చాడు. దాంతో తెరపడిపోయింది వాళ్ళ భాగస్వామ్యానికి. అయితే క్రీజ్‌లోకి అప్పుడు జో రూట్ వచ్చాడు. హర్షిత్ రాణా బౌలింగ్‌లో 55 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద బెన్ డకెట్ ఇచ్చిన కష్టతరమైన క్యాచ్‌ను శ్రేయస్ అయ్యర్ అందుకోలేకపోయాడు. దూకుడుగా ఆడుతూ సెంచరీ దిశగా సాగిన బెన్ డకెట్‌ను జడేజా పెవిలియన్‌కు చేర్చాడు. అయితే టీమిండియా వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ తప్పిదం కారణంగా జో రూట్ అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అక్షర్ పటేల్ వేసిన 25వ ఓవర్ రెండవ బంతికి జో రూట్ వికెట్ల ముందు దొరికిపోయాడు. కానీ టీమిండియా రివ్యూ తీసుకోలేదు. కెప్టెన్ రోహిత్ శర్మ రివ్యూ తీసుకునేందుకు సిద్ధమవగా కేఎల్ రాహుల్ అడ్డుకున్నాడు. అతన్ని అడ్డుకుంటూనే ఉన్నాడు. కానీ రీప్లేలో అది అవుట్ కని తేలింది. ఈ రివ్యూను టీమిండియా తీసుకుని ఉండే జో రూట్ 16 పరుగుల వద్ద అవుట్ అయ్యేవాడు. అయితే ఈళ్ళు ఎందుకు తీసుకోలేదని చెప్పేసి రోహిత్ శర్మ చాలా సీరియస్ అయిపోయాడు. కేఎల్ రాహుల్ గనుక ఆ తప్పు చేయకపోయి ఉండుంటే జో రూట్ ఔట్ అయిపోయేవాడు. అలాగే భారత్‌కు తొందరగా ఇంకొక వికెట్ వచ్చేది. ఇంగ్లాండ్ జట్టు కూడా తొందరగా 305 పరుగులు చేసి ఉండేది కాదేమో! ఎందుకంటే వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ పోయి ఉండేది. ఇక కేఎల్ రాహుల్ చేసిన తప్పిదాన్ని కేవలం రోహిత్ శర్మ మాత్రమే కాదు అందరూ తప్పుపడుతున్నారు.